మన ఇండియాకి సొంతంగా ఒక చాట్ యాప్ అనేది ఉంది. దాని పేరే అరట్టై. రీసెంట్ టైమ్స్లో ఇది చాలా వైరల్ అయింది, మీరందరికీ తెలిసే ఉంటుంది. అరట్టై అంటే తమిళ్లో చాట్ అనమాట. అండ్ ఇది తమిళనాడులో లాంచ్ చేశారు. అండ్ ఇది లాంచ్ చేసింది జోహో కంపెనీ వాళ్ళు. ఇది లాంచ్ చేసిన తర్వాత 3 డేస్కి మామూలుగా 3000 డౌన్లోడ్స్ అనేది చేశారు. కానీ రీసెంట్ టైమ్స్లో ఏకంగా పర్ డేకి 3,50,000 డౌన్లోడ్స్ అయితే జరిగింది, విచ్ ఈస్ 100 టైమ్స్ గ్రోత్ అనమాట. అండ్ ఈ యాప్ వచ్చేసి యాపిల్ స్టోర్లో అండ్ గూగుల్ ప్లే స్టోర్లో సోషల్ నెట్వర్కింగ్ అనే కేటగిరీలో అయితే టాప్లో ఉంది. అరట్టై అంటే మీకు చాలా ఈజీగా వాట్సాప్ లాంటిదే అనమాట. అందులో మీరు చాట్ చేసుకోవచ్చు, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, ఫైల్స్ అనేవి షేర్ చేసుకోవచ్చు, స్టోరీస్ అంటే స్టేటస్ పెట్టుకోవచ్చు, గ్రూప్స్ అండ్ ఛానల్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇందులో ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఉంది, అది మీకు వాట్సాప్లో లేదు. అదేంటంటే ఆండ్రాయిడ్ టీవీ వర్షన్, అంటే మీరు టీవీలో కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే ఈ అరట్టై యాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఆప్షన్ అనేది లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో చాట్ చేసుకుంటే ఆ చాట్ని అరట్టై యాప్ టీం వాళ్ళు చదవచ్చు. అదే ఒక మైనస్ పాయింట్. అదే వాట్సాప్లో అయితే మీకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. అంటే మీరు మీ గర్ల్ ఫ్రెండ్కి మెసేజ్ చేస్తే మీ గర్ల్ ఫ్రెండ్ మాత్రమే అది చదవచ్చు. అండ్ ఈ జోహో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్యూచర్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ని ఎనేబుల్ చేస్తాము, అంటే ఆ ఆప్షన్ తీసుకొని వస్తామని చెప్తున్నారు. అండ్ ఈ యాప్ని ఇంకా చాలా డెవలప్ చేయాలి, ఇప్పుడే స్టార్టింగ్ కదా. సో ఫ్యూచర్లో ఇంకా బెస్ట్ ఆప్షన్స్ చూస్తారు అనేసి వాళ్ళు చెప్తున్నారు. సో అరట్టై అనేది మేడ్ ఇన్ ఇండియా యాప్. ఇది వాట్సాప్కి ఆల్టర్నేటివ్గా బిల్డ్ చేసింది. సో ఫ్యూచర్లో వాట్సాప్ అనేది బ్యాన్ అయితే మనకు ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉండాలి కదా, అందుకనేసి ఈ అరట్టై యాప్ని చాలామంది ప్రమోట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్. సో ఇది విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది? సో మీరేమనుకుంటున్నారు? ఈ అరట్టై యాప్ వాట్సాప్ని రీప్లేస్ చేస్తుంది అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరికి ఈ విషయం తెలియదో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.